లోపలికి రావట్లేదేంటి? ఎవరైనా వస్తే బాగుంటుందా? టెన్షన్తో వస్తుంటే మధ్యలో నువ్వు ఒకటి. అవునా? అయితే పని చేయి. వెళ్తుండు, నీ వెనకే వస్తా. అన్నా నాకు ఈత రాదన్నా. అన్నా బ్రిడ్జ్ చాలా హైట్ అన్నా, జంపింగ్ నా ఒంటికి అసలు పడవన్నా. ఎవ్వడో రెచ్చగొట్టాడని చెప్పి నువ్వు రెచ్చిపోతావా? ఎక్కడికి పోతారో పోనీ. రాజమండ్రిలో వాడి ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. అప్పుడు అన్ని మూసుకొని సంజని తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాడు. హలో అన్నయ్య ఏం చేస్తున్నావు? మా సొంత ఊళ్ళో లేడు కదా, అందుకే ప్రశాంతంగా భోజనం చేస్తున్నాను. తిన్నది ఇంకా చాలే గాని చెయ్యి కడిగేసుకో. ఫ్యామిలీని తీసుకుని రంభా థియేటర్కి వచ్చేసేయ్. నేను సిద్ధార్థ అటే వచ్చేస్తున్నాం. అక్కడే మీట్ అవుదాం. థియేటర్కే ఎందుకురా? ఏదైనా మెగాస్టార్ సినిమా రిలీజ్ అయిందా ఏంటి? సినిమా కాదు, నీ తమ్ముడు రియల్ స్టార్ రజనీ గారు సంజయ్ ఎత్తుకుపోయాడంట. రోడ్ల మీద పెద్ద పెద్ద చేజింగ్లు అయినాయంట. మీరింట్లో ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చి మిమ్మల్ని ఎత్తుకుపోతారంట. ఏంట్రా ఈ టెన్షన్? మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వడంట్రా వాడు. ఛ, 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 ఛ. ఏ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కూడా ఇన్ని ట్రాన్స్ఫర్లు ఉండవు. నేను రెడీ అండి. డాడీ నా కార్టూన్ బుక్ ఇంట్లోనే ఉంది. ఇంకెందుకురా కార్టూన్ బుక్? నేనున్నాను కదా కార్టూన్ ని. వీళ్ళే అనుకుంటా. పద పద త్వరగా నడు, దొరికామా చంపేస్తారు. పద పద త్వరగా నడవండి. అబ్బి రా అబ్బి. నేనా? నువ్వే రైట్. చచ్చా. ఇక్కడ ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఇల్లు ఎక్కడో చెప్తావా? అది ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళండి సార్. లెఫ్ట్ కి తిరిగితే రైట్ లో ఒక ఇల్లు ఉంటుంది, అదే అతని ఇల్లు. సరే నువ్వు రేయ్ పోనీరా బండి. రేయ్ ఇటో సార్. ఏంటి సార్? ఈ ఎంఆర్ఓ చంద్రశేఖర్ నీకు తెలుసా? అది మేము ఒకే ఏరియాలో ఉంటున్నాం కదా సార్, అందుకని ఏదో కాస్త ముఖ పరిచయం అంతే సార్. అది చాలయ్యా, వచ్చి చూపించు, మేము పరిచయం చేసుకుంటాం. లేదంటే మోసం చేస్తారేమో. అలాంటోడు కాదు సార్, చాలా మర్యాదస్తుడు. వాడే మర్యాదస్తుడయ్యా, ముదురు ఎదవైతేను. వాడి తమ్ముడు మా పిల్లని ఎత్తుకెళ్ళాడు. మా అల్లుడు బార్లెంట, మేము రోడ్లెంట పిచ్చి కుక్కల్లా తిరుగుతున్నాం. ఆ చుంచెదవ చంద్రశేఖర్ నా చేతికి దొరకాల, వాడి చర్మం ఒలిచి కచ్చ 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 అని ఖైమా చేసి చెటాకు లేక నామకానికి పెడతా. అప్పుడు వాడి తమ్ముడు ఎక్కడున్నా వస్తాడు. అవును సార్, అతని చర్మం తీసి ఖైమా చేస్తే అతని తమ్ముడు ఎలా వస్తాడు సార్? ఇప్పుడు అడిగిన వెంటనే ఎలా చెప్పావో అలాగే ఆ చంద్రశేఖర్ చర్మం ఒలిస్తే ఆడి తమ్ముడు ఆటోమేటిక్ గా ఎక్కడున్నా వస్తాడు. ఇదంతా ఒకదానికొకటి లింక్ అబ్బి. ఇదంతా నీకు అర్థం కాదు కానీ బండి ఎక్కువ. కాదు సార్, అది నేను. ఏమండి, బస్ టైం అయింది, త్వరగా రండి. ఇక్కడే ఉండమ్మా, నేనే వచ్చి ఇక్కడ దింపుతాను. నువ్వెక్కబ్బి. సార్ సార్, ఒక స్మాల్ రిక్వెస్ట్. ఏంటది? ఈ ఏరియాలో మేము చాలా డీసెంట్ గా ఉంటున్నాం సార్. మా పాటికి మమ్మల్ని వదిలేయండి సార్. ఈ గొడవల్లో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు ప్లీజ్. నువ్వేందయ్యా ఓ పెద్ద జెంటిల్ మెన్ లా బిల్డప్. సరే పో. సార్, ఒక స్మాల్ సజెషన్. ఏంది? ఎవరిదైనా అడ్రస్ వెతికే ముందు చేతిలో ఓ ఫోటో పెట్టుకుంటే మంచిది కదా. నిన్న అడ్రస్ అడిగాను తప్ప సజెషన్ ఏమి ఇవ్వమని లేదు. ఆయనే ఉంటే పక్కింటి ఆయన ఎందుకని, అది లేకేగా. వెళ్ళి పని చూడు. బండి తీరా. అన్నా, ఇంటికి తాళం వేస్తుందిగా, పోగల కొట్టండి రా. మొత్తం అంతా వెతకండి రా.
ఏంట్రా రంగా అన్నా ఒక్క ఫోటో కూడా లేదన్నా అన్ని ఎత్తుకుపోయారనుకుంటా. అన్నా ఇందాక కొన్ని అడ్రస్ అడిగాం కదా, మోస్ట్లీ అతనే చంద్రశేఖర్ ఏమోనని నాకు డౌట్ అన్నా. Idiot! నేనేం బాటిల్లో పాలు తాగే పిల్లోడు అనుకున్నావా? ఒక్కసారి మొహం చూస్తే చాలు వాడి పూర్వజన్మ జాతకం కూడా చెప్తా. అన్నా ఆ? అటు చూడన్నా. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎదవనయ్యాను. నువ్వెప్పుడో ఎదవయ్యో. వినపడిందిలే, గొంతు మీద కాలేసి తొక్కుతాను రోయ్ నల్ల ఎదవా. అన్నా ఈ విషయం గనక జట్కానికి తెలిస్తే చంపేస్తాడన్నా. ఏ తెలిస్తే కదరా చంపడానికి. నేను చెప్పను, మీరు చెప్పకండి. ఏంటి దొరికారా? ఇల్లు దొరికింది, ఇంట్లోనే ఎవరూ దొరకలేదు, అంతా ఎస్కేప్ అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నటల్లో బాగా రాటు తీలినట్టుంది. పట్ట పగలే మహారాజుల్లాగా వెళ్ళారు. ఇప్పుడు ఏం చేయమంటావు వాళ్ళడు? ఎవడిదైనా నువ్వు చిచి నా కర్మ. ఏమైందన్నా? అది నోటితో చెప్పేది కదరా, వాడు చెయ్యాల్సిన పని నన్ను చేయమంటున్నాడు. ఎదవన్నారా ఎదవా. ఇంకెందుకు ఈ మీటింగు, పదండి. రేయ్, నీ చెల్లెలు నా నుండి లక్కీగా తప్పించుకుందిరా. ఎంత కష్టమైనా సరే దాన్ని పట్టుకుంటాను. దాని గొంతుకి నేనే తాళి కడతాను. అంతవరకు నీ పొజిషన్ ఇంతే. అన్నా ఈయనేం చేద్దామన్నా? వీడు విజిల్ బాగా వేస్తాడు. వీడితో విజిల్ వేయిద్దాం. ఏది ఒకసారి విజిల్ వేయి చూద్దాం. వెయ్యండి సార్. మీరెంత సీరియస్ గా తీసుకుంటారనుకోలేదు సార్. ఇందులో సీరియస్ ఏముంది సార్? వాడు సంధ్యనెత్తుకెళ్తుంటే నీకు కామెడీగా ఉంది కదా, ఇది అంతే. ఒక్కసారి రెడీ? వెయ్యమ్మా, వెయ్యి. టెన్షన్ లో సౌండ్ రాదు సార్. వస్తుంది, ట్రై చేయి. రావట్లేదు సార్. వస్తుంది, వెయ్యి. సార్ నన్ను ఇలా హింస పెట్టే బదులు 50 పైసలు పెడితే 2 పీపీలు వస్తాయి, ఊజుకోవచ్చు. ఏయ్! వాళ్ళు కొద్దు సార్, నాకు భయంగా ఉంది సార్, ప్లీజ్ సార్. ఏయ్, వీడి నోట్లోంచి జోరుగా సౌండ్ వచ్చే వరకు విజిల్ వేయిస్తూనే ఉండండి. ఏయ్, ఎయిర్పోర్ట్ లో వేసావు కదరా, అంతకంటే జోరుగా రావాలి. ట్రై చేస్తూ ఉండు. ఓ అందమైన చెల్లెలుంటే ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుందా?